హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా మనం ఎగ్జామ్లో ఎలా రివిజన్ అయితే చేస్తూ ఉంటామో ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. అఫ్ కోర్స్ ఎన్ని ఇయర్స్ నుంచో వెయిట్ చేస్తున్న సినిమా ఫైనలీ హియర్ అనమాట. సో 1లో జరిగింది, 1లో ఎక్కడైతే ఆగిందో 2 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఎక్కడ తగ్గేదిలే, ఈసారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు పుష్ప 2. అండ్ ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ అండ్ అలానే అసిస్టెంట్ స్లాంగ్ రైటర్గా వర్క్ చేశారనమాట. సో రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు పుష్ప విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సారీ, పుష్ప 2 విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ రాజ్ కుమార్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? గుడా? మీరు ఇప్పుడు తెలుగులో మాట్లాడతారా లేకపోతే చిత్తూరు లాంగ్వేజ్ లో మాట్లాడతారా? ఫార్మల్ గానే మాట్లాడతానండి, తెలుగే మాట్లాడతాను. కొన్ని సార్లు నాకు కూడా తెలియకోకుండా కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. ఓహో, మరి ఎలా ఈ పుష్ప అన్న ఒక పెద్ద అడవిలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? యాక్చువల్గా నేను సార్ దగ్గరికి ఇంత క్లోజ్ గా వెళ్ళడానికి చాలా పెద్ద జర్నీయే పట్టిందండి. డైరెక్ట్ గా నాకు యాక్సెస్ లేదు. కట్టే కొట్టే తెచ్చేలా చెప్పండి. కట్టే కొట్టే తెచ్చేలా చెప్పాలంటే, ఇప్పుడు ఆడిషన్ ఇచ్చాను, యాక్ట్ చేశాను. యాక్టింగ్, డిక్షన్, ప్రొనౌన్స్ చేసే విధానం బాగుందని సార్ ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయిన తర్వాత పార్ట్ 2లో నేను స్లాంగ్ అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అవడం జరిగింది. ఓహో, పార్ట్ 1లో ఆడిషన్స్ లో వెళ్ళారు మీరు. సో ఓకే, మీరు ఏ డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ ఏ సిచ్యువేషన్ లో సుకుమార్ గారు ఇంప్రెస్ అయ్యారు? అది ఫస్ట్ డైలాగ్కేనండి. నేను చిన్న యాక్టర్ కదా, నాకు డైలాగ్ కూడా లేదు ఫస్ట్. వేరే యాక్టర్ ఎవరికో ఉండే. ఇప్పుడు ఫారెస్ట్ లో హీరో గారు గొడ్డలి నూరుతా ఉంటారు. నూరేటప్పుడు అరే ఈడేం చేస్తున్నారా అంటే గొర్రెలు మేపేకి వచ్చినాం సార్ అంటారు. మరి గొర్రెలు మేపేవాడికి గొడ్డలతో ఏం పని రా, ఇట్లా కొన్ని డైలాగులు ఉంటాయి స్టార్టింగ్ లో. ఆ డైలాగ్ చెప్పడానికి వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సో లేకుంటే ఆయన పలికే విధానమో ఏదో సార్కి నచ్చలేదు. సో ఒక 6 takes 7 takes అయినాయి. 6 takes అయిన తర్వాత కూడా ఏదో మిస్టేక్ ఉంది, ఏదో చిన్న పదం ఏదో సరిగా పలకలేదని నచ్చలేదు సార్ డైరెక్టర్ గారికి. అప్పటికి హీరో గారు బేర్ ఫుట్, దీంతో బేర్ లెగ్ ఉంది, మట్టిలో కూర్చొని గొడ్డలు నూరుతున్నారు. 6 సార్లు ఆయన కింద కూర్చోవడం లేయడం, ఇలా మోకాల దగ్గర చిన్న చిన్న కొంచెం బ్లడ్ ఇది అవుతుంది కదా, అంటే కారలేదు కానీ బ్లీడ్ అవ్వలేదు, జస్ట్ రాళ్ళు గుచ్చుకున్నట్లు ఎర్రగా అట్లా అవుతుంది. హీరో గారు కష్టపడుతున్నారు. సార్కి అరే చిన్న యాక్టర్ కోసం హీరో గారు ఎన్నిసార్లు చేస్తున్నారు, వీడు చేయాలి కదా అవకాశం ఇచ్చినప్పుడు అని సార్ కోపం వచ్చింది. సో ఇంకెవరు లేరా అన్నట్లు కొంచెం కోపంగా సారు మాట్లాడేసరికి అప్పటికి సేఫ్ సైడ్ అందరికీ నేర్పించారండి డైలాగ్స్. సో మేము అక్కడికి వెళ్ళే ముందే కో డైరెక్టర్ గారు అందరికీ డైలాగ్స్ సేఫ్ సైడ్ మీరు కూడా నేర్చుకోండి అని, అంటే ఫుల్ అన్ని డైలాగ్స్ నేర్పిలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ అలా ఇచ్చి ఉంచున్నారు. అయితే ఇంకా పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, అట్లా పట్టేసుకున్నాను నేను. సో అప్పుడు నాకు ఆ డైలాగ్ చెప్పే అవకాశం వచ్చింది. అందులో ఒక పదం ఉంటది ఏం వాయ్ అని. ఏం వాయ్ అంటే అది చిత్తూరు డిస్టిక్ లో ఏం వాయ్ అన్నామంటే ఇంకా అది చాలా పెద్ద షౌటింగ్ అనమాట. అది ఫైనల్. ఏం వాయ్ తర్వాత ఇంకా కొట్టుకోవడమే. అది ఏం వాయ్ అన్నామంటే ఇంకా దట్ ఇది ఫైనల్ అన్నట్లు. దాన్ని ప్రొనౌన్స్ చేసే విధానంలో ప్రొనౌన్స్ చేస్తేనే దానికి ఎక్కువ ఉంటుంది. సో నేను అప్పుడు అట్లా ఏం వాయ్ అని ఇట్లైనా మాట్లాడేదంటే హీరో గారు ఇట్లా తిరిగి చూసి ఎవరైతే చాలా బాగుంది అని అన్నారు. సో డైరెక్టర్ గారు ఆ రోజు ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఓకే నైస్, చాలా బాగా చేసావు అని అన్నారు. విచిత్రం ఏంటంటే నేను ఆ రోజు నా డైలాగు, శత్రు గారి డైలాగు, తర్వాత కానిస్టేబుల్ డైలాగు అన్ని చెప్పేశా. ఓహో, అదేంటి మానిటర్లో జస్ట్ మానిటర్ చూసుకున్నాం ఒకసారి ఇతను ఎలా చెప్తాడు అని అన్నప్పుడు, ఏంటి అన్ని డైలాగులు చెప్పేస్తున్నావు, శత్రుకి ఆ డైలాగ్ అని అన్నారు సార్. నాకు తెలియదు ఏ డైలాగ్ ఎవరిదని. సో సార్ అండి శత్రుకి ఇవ్వాలి, శత్రు గారు డిఎస్పీ క్యారెక్టర్, అతని డైలాగ్ అది కూడా చెప్పేస్తున్నావు అన్నారు. సారీ సార్, ఓకే నైస్, బాగా చేస్తున్నావు అని ఆ రోజు అప్రిషియేషన్ దొరికింది. సో అదే ఫస్ట్ ఇంప్రెషన్. సో ఇంక అక్కడి నుంచి నాది అసలు అంత లెంగ్త్ క్యారెక్టర్ కాదు, ఆ రోజు అయిపోవాలి. ఆ ఫారెస్ట్ లో అక్కడ మాట్లాడేస్తే ఎంతో మంది, కొన్ని 100 మంది కానిస్టేబుల్స్ ఉంటారు పుష్ప 1లో కూడా. సో నేను మాత్రం ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ వచ్చాను. దాదాపు ఒక 100 రోజుల పైన వర్క్ చేశాను. 100 days ఒక్క రోజుతో అయిపోతుంది అనుకుంటున్న క్యారెక్టర్ 100 days తో వచ్చింది. పుష్ప 1లో 100 రోజుల పైన వర్క్ చేశాను. వామ్మో. అలా స్టార్ట్. సో అంటే ఓకే డన్, మీకు అంటే లైక్ ఒక మంచి డైలాగ్ చెప్పే ఆపర్చునిటీ వచ్చింది, దానివల్ల మీకు అప్రిషియేషన్ అండ్ గుర్తింపు వచ్చింది, అదంతా ఓకే. బట్ ఈ స్లాంగ్ రైటర్ గా తీసుకుంటున్నాం, అసిస్టెంట్ స్లాంగ్ రైటర్ గా తీసుకుంటున్నామన్న ఇదైతే ఉందో సుకుమార్ గారి దగ్గర నుంచి, ఏదైతే అంటే లైక్ ఆ వర్డిక్ట్ ఏదైతే ఉందో అది ఎలా తీసుకున్నారు? అంటే లైక్ మీకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు మీరు అసలు బిలీవ్ చేశారా ఆర్ ఎల్స్ ఏంటి, ఎలా ఆ జర్నీ చెప్పండి. యాక్చువల్లీ నాలో రైటర్ ఉన్నాడన్న విషయం నాకు తెలుసు, నేను రాయగలను అన్న విషయం, కానీ ఎవరికి తెలియదు. నేను చెప్తే కదా, ఏదైనా చేస్తే కదా తెలుస్తుంది.
సో ఎవరికి తెలియదు. ఎండింగ్లో ఏం జరిగిందంటే పార్ట్ 1 షూట్ అయిపోయింది. ఇంకా ప్యాచ్ వర్క్స్ చేసేటప్పుడు హీరో గారు ఒకసారి సెట్కి వచ్చారు. సెట్కి వస్తే కొంతమందిని కొట్టే సీన్, ఆ సీన్ చేసేటప్పుడు హీరో గారు ఉండి పార్ట్ 2లో మన వాళ్ళని బాగా చేసిన వాళ్ళని పెడదాం, ఈ రాజ్ కుమార్ని ఇంకొక అతని పేరు చెప్పారు, అతను వీళ్ళిద్దరిని పెడుతున్నారా మీరు అని డైరెక్టర్ గారిని అడిగారు. హీరో గారు అడిగారు. ఓహో. సో అడిగితే డైరెక్టర్ గారు ఆల్రెడీ రాశాను డార్లింగ్, ఇదో ఇక్కడే ఉన్నాడు మనోడు అంటే అప్పుడు పిలిచి ఏ రాజ్ కుమార్ ఇట్లాని అల్లు అర్జున్ గారు కంట పడ్డారు మీరు. సో అప్పటికే ఇంప్రెషన్ ఉంది సార్కి నా మీద, మంచి ఇంప్రెషన్. రాస్తున్నారంటే ఆల్రెడీ రాసేసాను డార్లింగ్ అని అన్నారు. సో పార్ట్ 2లో క్యారెక్టర్ పార్ట్ 1 ఎండింగ్లోనే సార్ డిసైడ్ అయ్యారు. ఓకే. అలా రాసేసిన తర్వాత ఎర్రమంజిల్లో ఒక షార్ట్ జరుగుతుంది. ఆ షార్ట్ జరిగేటప్పుడు ఆ స్లాంగ్ లాస్ట్ టైం ఏమైందంటే మోహన్ ఇంకా చరణ్ వీళ్ళు ఉండేవాళ్ళు, సరిపోలేదు అనమాట. ఇప్పుడు యాక్టర్స్ ఎక్కువ మంది అయిపోతారు ఒక్కొక్కసారి, ఒక 10 మందికి అట్లా డైలాగ్స్ నేర్పించాలంటే ఉన్న వాళ్ళు సరిపోరు, ఇంకా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారని నాకు తెలిసింది. సో నేనే అప్రోచ్ అయ్యాను. నేనే వెంకటన్నకి చెప్పిన, అన్న నేను ఇట్లా రాస్తానన్నా అంటే వెంకటన్న నుండి సరేరా నువ్వు ఒక సీన్ చెప్తాను అది రాసి పెట్టు నాకు, నేను సార్కి చెప్తాను అని అన్నారు. సో నేను సీన్ రాసి సార్ అన్నకి వెంకటన్నకి పెట్టాను. పెడితే అన్న నువ్వు వచ్చేసేయి అంటే, అన్న సీన్ పెట్టాను మీరు ఇంకా చూడలేదు వాట్సాప్లో అంటే, సార్ ఓకే అన్నారు, నేను ఇంకా అది చూడాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు వచ్చేసేయి అని అన్నారు. వావ్, సో నైస్. సో కాసేపు పుష్పాన్ని పక్కన పెడితే అసలు రాజ్ కుమార్ గారి జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు తెలిసి కొంచెం ఎక్కువ స్ట్రగల్సే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మానిటైజేషన్ అయింది చూడండి, డిమానిటైజేషన్ అంటే నోట్లు అన్ని ఇంకా పనిచేయ 2000 నోట్స్ అది బంద్ అయింది కదా, ఆ టైంలో నా బిజినెస్ లాస్ అయింది. ఏం బిజినెస్ చేసేవారు? నేను ఇంతకు ముందు మార్కెటింగ్ కంపెనీ ఒకటి రన్ చేసేవాడిని. ఓకే. అప్పటికే జిఎస్టీ ప్రాబ్లంతో కొంచెం, తర్వాత డిమానిటైజేషన్తో నా బిజినెస్ బాగా లాస్ అయింది. సో అప్పుడు ఇంకా షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్కి. ఓకే. సో అప్పుడు మొదలు పెట్టా, అంటే 2016-17 ఆ టైంలో అసలు ఏం తెలియదు నాకు, ఆడిషన్ ఇచ్చి కూడా వెళ్ళాలి ఆఫీసెస్కి అనేది కూడా తెలియదు, చాలా కష్టపడినాను. కొన్నిసార్లు అయితే ఒక బ్యాచ్ లాగా ఒక 10 మంది ఉన్నాం కొత్తగా, అప్పుడు ఒక ఎంట్రీ బ్యాచ్ అనుకోండి అది. ఆ 10 మందిని కలిసి నేను తీసుకెళ్ళిపోయేవాడిని ఏంటి డైరెక్టర్స్ హౌసెస్ గూగుల్లో కొట్టి, అప్పుడే అప్పుడు 2G లేదు, ఇది జియో లేదు, 2G నెట్వర్క్, స్మార్ట్ ఫోన్ ఒకటి ఉండేది నా దగ్గర. దాంట్లో గూగుల్లో చూసి డైరెక్టర్స్ అడ్రసెస్ దాంట్లో ఉంటాయి, పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ అడ్రస్, తేజ గారి ఆఫీస్ అడ్రస్, ఇలా అన్ని దాంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అందరు డైరెక్టర్స్ దగ్గరికి ఇళ్ళకి తిరిగేవాళ్ళం. అప్పుడు 10 మంది, తెలీదు ఎట్లా అప్రోచ్ అవ్వాలా, ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళాలనే విషయం కూడా తెలియదు. సో 10 మందిని తీసుకెళ్ళిపోయాను నేను, ఒక గ్రూప్ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎక్కడి నుంచి, కృష్ణానగర్ నుంచి మన జూబ్లీ హిల్స్, మన నీరూస్ ఉంది కదా, నడిచింది ఇది ఒక 2-3 months. 2-3 months తెలుసుకోవడం కోసం. అంటే లైక్ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చిన పర్సన్ ఎవరు? నాకు తెలిసి సుకుమార్ గారేనండి ఫస్ట్. సుకుమార్ గారే? ఈ ఫస్ట్ సినిమాని పుష్పానా? లేదు, చాలా చేశాను. ఓకే. ఏమేం మూవీస్ చేశారు? ఇప్పుడు నెపోలియన్ అని ఫస్ట్ మూవీ అండి, తెలుసు, ఆనంద్ గారిది, ఆనంద్ రవి గారు, రైట్. అందులో ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేశానండి. ఓకే. న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, చెప్పి వెళ్ళిపోతాను. అది కూడా నాకు డైరెక్టర్ గారు ఇచ్చింది కాదు, నేను ఆడిషన్లో సెలెక్ట్ అయింది కాదు. ఒక టైంలో నాకు స్ట్రగుల్ చూసి మన ప్రొడక్షన్ బిల్లు ఫుడ్ పెడతారు కదా, ఆయన ఫేస్ కూడా గుర్తులేదు పాపం, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు చాలా హెల్ప్ చేసినారు ఆయన. అంటే ఆ చిన్న క్యారెక్టర్ ఆయన ఇప్పించారు. ఆయన ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా అడిగావు కదా రా, ఒక క్యారెక్టర్ ఉంది చేసిపోదాం. ప్రొడక్షన్ ఫుడ్ పెట్టేవాళ్ళు మనకు పిలిచి క్యారెక్టర్ రిపీట్ ఏంటి తెలీదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎవరితో అవకాశం ఉంటే అడిగేవాళ్ళని, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ బాబాయ్ ఇట్లా యాక్టర్ వాళ్ళని వచ్చాను నేను, ఏమన్నా ఉంటే చెప్పవా అంటే, సరే నేను చెప్తానని చెప్పి నెంబర్ తీసుకున్నారు. ఫస్ట్ టైం ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన అవకాశం ఇప్పించారని చెప్పుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఆయన పేరు గుర్తులేదు నాకు, ఇప్పుడు ఆయన ఫేస్ కూడా గుర్తులేదు. అయ్యో. సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఒకటి చూసేటట్టు అయితే పాపం సార్, ఆయన నంబర్ ఉంటది కదా, ఆ నంబర్ ఒకటే నంబర్ కదా మీద, ప్రొడక్షన్ బాబాయ్ నంబర్ అట్లే ఉంది, ఆయన బాబాయ్ నంబర్ అట్లనే ఉందండి. సరే, మీరు నంబర్ మార్చకపోతే ఆయన ఫోన్ చేస్తారా? లేదు, నేను ఇంకా కొంచెం ముందుకు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాను ఆయన. నేను ఇంకా ఇప్పుడిప్పుడే కదా, ఇంకా ఉంది. సో సుకుమార్ గారి దగ్గర నాకు చాలా మంది చెప్పింది ఏంటి అని అంటే, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏంటంటే,
పిండి పిప్పి చేస్తారు, మనిషిలో ఉన్న టాలెంట్ ని అలా బయటికి తీస్తారు అని అంటారు. సో నాకు తెలిసి అల్లు అర్జున్ గారి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, ఈ స్లాంగ్ రైటర్స్ వీళ్ళందరూ ఎక్కువ జర్నీ చేస్తారు కాబట్టి నాకు తెలిసి అల్లు అర్జున్ గారి కన్నా వీళ్ళు ఎక్కువ జర్నీ చేస్తారు. సో సుకుమార్ గారి గురించి మాకు తెలియంది ఏదైనా, ఆయనతో వర్క్ ఎలా ఉంటుంది, నిజంగానే పిండి పిప్పి చేస్తారా, ఒక్క ఆర్టిస్టులేనా లేకపోతే పక్కన ఉన్న టెక్నీషియన్స్ అండ్ అసిస్టెంట్స్ ని కూడా అందరినీ అంటే సార్ గురించి చెప్పాలంటే మీకు ఒక ముక్కలో చెప్తా. ఒక 3 మెంబర్స్ ఉన్నారండి, 10 రూపీస్ మీ దగ్గర ఉంది. 3 మెంబర్స్ కి డివైడ్ చేయాలంటే ఎంత ఇస్తారు మీరు? ఏముందిలే రఫ్ గా ఒక 3 రూపాయలు, తర్వాత ఒక పావలా ఇచ్చేస్తే అయిపోతుంది. పావలా అంటే అర్థమవుతుందా? 25 పైసలు పావలా అంటారు, అయిపోద్ది కదా అని అనుకుంటారు మీరు. మామూలుగా ఎవరైనా అంటే మనిషికి 3 రూపాయలు ఇలా ఇంకో రూపాయి ఉంది కదా ఏమైతుందిలే అనుకుంటాం కదా. ఇది అందరూ చేస్తారు. ఆయన లెక్కల మాస్టర్ అవడం వల్ల మరి ఏంటో 10 రూపాయలని ముగ్గురికి డివైడ్ చేసి ఒక్కొక్కడికి ఎంత వస్తుందో దాని పైసలతో సహా డివైడ్ చేసి ఇది వీడికి, ఇది వీడికి, ఇది వీడికి, ఇది ఇలా ఉంటది. యాక్టింగ్ లో కూడా అంతే. ఇప్పుడు ఏముంది, వచ్చాడు కూర్చున్నాడు, ఏదో నీళ్ళు తెమ్మని అడిగాడు, అయిపోయింది. వచ్చాడు నీళ్ళు తీసుకురా అంటే అయిపోయింది. అలా కాదు. నీళ్లు ఎందుకు తిమ్మంటున్నా, వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడా, వీడు నెమ్మదిగా వచ్చాడా, అహంకారంతో అడుగుతున్నాడా, ఆనందంతో అడుగుతున్నాడా, వాడు అడిగేదాన్ని బట్టి. సో ప్రతిదీ కూడా 100% పర్ఫెక్షన్ కావాలి సార్కి. మీరు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఖచ్చితంగా సార్కి ఏం కావాలో అది చేయాల్సిందే. 10 టేకులు 20 టేకులు మీరు నమ్మరు. సరే, సో పార్ట్ 1, పార్ట్ 2 రెండింటినీ కంపేర్ చేసుకుంటే అల్లు అర్జున్ గారు ఏ సీన్ చేసినప్పుడు సుకుమార్ గారు కూడా సాటిస్ఫై అవ్వకుండా ఎక్కువ టేక్ తీసుకున్నారు, అండ్ సింగిల్ టేక్ లో సుకుమార్ గారిని ఇంప్రెస్ చేసిన సీన్ ఏంటి? సుకుమార్ గారిని సింగిల్ టేక్ లో ఇంప్రెస్ చేసేస్తారండి. ఆ హీరో గారు చాలా సార్లు చేశారు, అద్దరిపోయింది, సూపర్ అని అక్కడి నుంచి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు. ఒక సీన్ చెప్పండి, పుష్ప 1 నుంచి ఒకటి చెప్పండి, పుష్ప 2 నుంచి ఒకటి చెప్పండి. ఇప్పుడు పుష్ప 1 లో ఒక పెద్ద డైలాగ్ ఉంటుందండి. ఏంటంటే మంగళం సీన్ వాళ్ళ బావమరిది చనిపోయి ఉంటాడు. ఎంపీ గారు నా బావమరిది శవం వేస్తే నేను పోతా అని అంటారు సీన్ అన్న సునీల్ గారు. అయితే ఆ డైలాగ్ ముందు హీరో గారు పెద్ద డైలాగ్ చెప్తారు. ఫారెస్ట్ వాళ్ళకి ఇంత ఇస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంత ఇస్తున్నాం, ఎంపీలకి ఇంత ఇస్తాం. సో మనం ఒక్కొక్కరు విడివిడిగా ఇవ్వడం వల్ల డబ్బులు ఎక్కువ అయిపోతుంది. అందరం ఒకే మాట మీద ఉండి ఒకే సిండికేట్ గా ఒకసారిగా ఇస్తే ఇంత డబ్బులు మనకి సేవ్ అవుతుంది అని పెద్ద లెంతీ డైలాగ్ ఉంటుంది. టైటిల్ సాంగ్ కి ముందు పడేదా? టైటిల్ సాంగ్ కి ముందు ఆఫ్ కోర్స్ అంతే. ఆ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పేశారు హీరో గారు. పెద్ద డైలాగ్ కదా, లెంగ్తీ డైలాగ్, సింగిల్ టేక్ లో చెప్పేశారు. సార్ ఇంప్రెస్డ్, జూనియర్స్ అందరూ క్లాప్స్ కొట్టేశారు. వావ్, ఎక్కువ టేక్స్ తీసుకుంది. అదే మళ్ళీ 1 month సార్. ఎందుకంటే ఇప్పుడు సారు బాగా వచ్చింది అనుకోండి, ఇంకా బాగుస్తుందేమో అని ఆశ సార్కి. సేఫ్ సైడ్ ఇది ఓకే డార్లింగ్, ఇది తీసేసాను పక్కన పెట్టేసాను, ఇది ఓకే వండిద్దాం, ఇంకోటి చేద్దాం అంటారు. అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి? ఓకే, ఆయన కూడా ఆయన 100% సార్ ఎలా చెప్తే అలా చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అవునా, నీకు ఓకే కదా, ఓకే డార్లింగ్ చేద్దాం ఇంకోటి చేద్దాం చేస్తారు. సో దాన్ని మళ్ళీ 10-15 టేకులు చేసినారు. సింగిల్ టేక్ లో ఓకే అయినా మళ్ళీ 10-15 టేకులు తీసుకున్నారు. ఎందుకు చేశారంటే కెమెరా యాంగిల్స్, గింబల్, టెక్నికల్ సైడ్, ఈ రకరకాల రీజన్స్ ఉంటాయి. వాటన్నిటి కోసం మళ్ళీ 15 టేకులు చేసి ఉన్నారు. వాటిల్లో బెస్ట్ మళ్ళీ సార్ పిక్ చేసుకొని అలా ఉంచుతారనమాట. ఓకే, RRR సినిమా ఇంటర్వ్యూ టైంలో అనుకుంటాను జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు అన్నాం 20 టేకులు తీయించుకొని మళ్ళీ ఈయన సెకండ్ టేక్ కే ఓకే చెప్పారు, చూసారు. మరి పుష్ప 2లో అంటే నేను చెప్పకూడదు, మరి ఒక సీన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్ లో, పెద్ద లెంగ్తీ డైలాగ్. చాలా టేకులు చేశారు. ఆ నెంబర్ ఎన్ని నేను చెప్పను, ఎన్ని టేకులు చేశారని చెప్పను. అంటే ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం, దానివల్ల చెప్పలేదు. అంటే ఆస్కింగ్ అబౌట్ ఏంటంటే మీకు యాంగిల్స్ వైజ్ టేక్స్ తీసుకుంటే ఓకే, బట్ డైలాగ్స్ మిస్ చేసుకోవడం కానీ, ఆర్ ఎల్స్ జూనియర్ ఆర్టిస్టులు కరెక్ట్ గా లేకపోవడం కానీ, మిగతా ఆర్టిస్టుల వల్ల డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, ఇట్లాంటివి మిస్టేక్స్ జరిగి. ఇప్పుడు హీరో గారు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటారండి, 99% ఆయన వైపు నుంచి మిస్టేక్ ఉండదు. ఆయన ఎంత డెడికేషన్ ఉంటారంటే మార్నింగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఏంటి సీన్ ఏంటి డైలాగ్ ఏంటి, ఫస్ట్ వెళ్ళగానే 7 o'clock మాకు మీటింగ్ ఉంటుంది. 7 గంటలకే హీరో గారి దగ్గర ఒక టెంట్ ఉంటుంది, హీరో గారి టెంట్. ఆ టెంట్ దగ్గర కూర్చుంటాం, డైరెక్టర్ గారు, స్లాంగ్ అసిస్టెంట్ అందరం కూర్చుంటాం, మొత్తం ఒక 5-6 మంది కూర్చుంటాం. ఏం చెప్పాలైనా డైలాగ్ ఏంటి ఇవ్వాలనేసి వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. సో ఇంకా అప్పటి నుంచి ఆయన పర్ఫెక్ట్ అయి ఉంటాడు.
ఆయన వైపు నుంచి మిస్టేక్ ఉంటుంది. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పక్కన నిల్చుని ఉండాలి. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కువ కదా, ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు. ఈ 10 మందిలో ఎవరు సరిగా కొంచెం అటు ఇటు ఎక్స్ప్రెషన్ పెట్టినా కట్ వన్ మోర్. ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు సీరియస్ అవడం అయిందా, జరిగిందా? టేకుల పరంగా ఎప్పుడు లేదండి. టేకుల పరంగా కాదు, లైక్ పక్కన వాళ్ళ మీద, లైక్ మూడ్ లో ఉండండి, మూడ్ డిస్టర్బ్ అవ్వద్దు అట్లా. అలాంటివి చాలా తక్కువ అండి, చాలా తక్కువ కాదు, జీరో. నేను ఎప్పుడు హీరో గారు పక్కన వాళ్ళని తిట్టడం, అరవడం అవి ఎప్పుడు చూడలేదు నేను. ఒకే ఒకసారి, అది కూడా నేను చెప్పేస్తాను, ఏం కాదులే, చెప్పండి. ఒక సింక్ సౌండ్ అతను ఉన్నాడు. ఆ సింక్ సౌండ్ అంటే భూమి ఉంటది కదా ఇట్లా, అది ఒకసారి అద్భుతంగా సార్ పర్ఫామ్ చేశారు. మంచి ఎమోషనల్ సీన్, అద్భుతంగా హీరో గారు పర్ఫామ్ చేస్తున్నారు. మధ్యలో భూమి వచ్చింది, కట్ 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 కట్, మధ్యలో భూమి వచ్చింది అన్నారు. ఎలా ఉంటుంది సార్? పుష్ప అంటే ఫైర్ అనుకుంటుందా, వైల్డ్ ఫైర్ అక్కడ. అయితే రెండోసారి మళ్ళీ వచ్చింది భూమి. ఒక పెద్ద ఆయన ముస్తాక్ బాయ్ అని అతని పేరు, ముంబై నుంచి వచ్చారు, తెలుగు రాదు అతనికి. తెలుగులో పక్కకి తీవయ్యా, దానివల్ల మళ్ళీ 1 more అవుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, సెన్స్ ఉందా, చెప్తున్నాను కదా, నీ వల్లే కదా 1 more అయింది, మళ్ళీ నువ్వే పెడుతున్నావు అని అన్నారు. అయితే లాస్ట్ జాతర క్లైమాక్స్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ముస్తాక్ బాయ్ని పిలిచి హీరో గారు చాలా అప్రిషియేట్ చేసినారు. ముస్తాక్ బాయ్, నీ వల్ల నాకు ఎంత టైం సేవ్ అయింది తెలుసా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను నిన్న ఆ రోజు భూమి పక్కకు తిమ్మన్నాను, సారీ, ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. ఎన్ని రోజులు అయింది, సంవత్సరాలు 2 సంవత్సరాల ముందు జరిగింది అది. ఒక్కసారి అన్నారు, అది కూడా మొత్తం దీంట్లో ఒకే ఒకసారి అన్నారు ముస్తాక్ బాయ్ని పక్కకి తీ భూమి అని. అది ఇంకా మైండ్ లో ఉంది. ఒక మనిషిని హర్ట్ చేస్తే అంత ఫీల్ అవుతారు ఆయన. ఈయన అనేసారు కదా, 2 సంవత్సరాల తర్వాత అది ఇంకా గుర్తుందని మైండ్ లో. సింక్ సౌండ్ నాకు ఎంత హెల్ప్ అయిందో నాకు తర్వాత అర్థమైంది ముస్తాక్ బాయ్ అని చెప్పి అతను పిలిచి, నేను మామూలుగా ఎవరిని ఏమన్నాను, అలాంటిది అనవసరంగా నువ్వు నా కోసం పని చేసావు అయినా నేను అన్నాను, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, సారీ ముస్తాక్ బాయ్ అన్నారు. ఆయన ఏడ్చేసాడు, పక్కకు వచ్చి నన్ను 5 స్టార్ వింటే నేను ఇన్ని సంవత్సరాలు పని చేశాను, చేస్తా గీస్తే మా గురువు గారు, మా ఓనర్ అంటే వాళ్ళ హెడ్ ఉంటారు కదా రసూల్ పొగుట్టి గారు, వాళ్ళని చేశారు, కానీ నన్ను పిలిచి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు లేరు బై ఇంతవరకు అని చెప్పి నన్ను హక్ చేసుకుని ఏడుతున్నాడు. అయ్యో, నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే లైక్ ఐ థింక్ వర్డ్స్ లేవు ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే. సో పుష్ప అనగానే గుర్తుకొచ్చేది అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, ఫహద్ ఫసల్ గారు కదా, సుకుమార్ గారు. సుకుమార్ డెఫినెట్లీ వాళ్ళు ఉంటారు, ఆయన లేకపోతే వీళ్ళు ఎక్కడ వచ్చేది కదా. సో ఈ నలుగురు విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫహద్ ఫసల్ గారు, బికాజ్ ఆయన అసలు సైకో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు కాబట్టి. మీకు ఆయనకి కాంబినేషన్ ఉందా, డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఆయన ఎలా ఉంటారు ఆన్ సెట్స్? నాకు ఆయనకి డైలాగ్స్ ఏం లేదండి, నా దురదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్ కాబట్టి. ఒకే సీన్ లో ఉన్నాం, ఒకే ఫ్రేమ్ లో ఉన్నాం, వస్తారు ఒకసారి ఒక చోట నేను ఎవరినో కొడుతుంటే వచ్చి ఏమన్నా చెప్పాడా, ఇట్లా చిన్న చిన్న ఉంటాయి, కానీ మేమిద్దరం ఇలా మాట్లాడుకునే. బట్ ఫహద్ ఫజిల్ గారి గురించి చెప్పాలండి చాలా విషయాలు. ఆయన ఒకసారి ఒక చిన్న సీన్ ఉందండి, రావు రమేష్ గారికి, ఫహద్ ఫజిల్ గారికి. నేను స్లాంగ్ చూసుకుంటాను కదా, స్లాంగ్ చూడడానికి 3 ఉన్నాం, అందులో నేను ఒకడిని. ఆ రోజు నేను ఉన్నాను, రావు రమేష్ గారితో ఆయన కాన్వర్జేషన్, చిన్న డైలాగ్. ఇప్పుడు మీరు ఇందాక అడిగాను కదా, నీళ్ళు తీసుకురా తాగాలి అని. ఈ డైలాగ్ ఏముందిలే, అయిపోద్ది ఒక 5 నిమిషాల్లో. ప్లస్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా ఏముందబ్బా, సరే ఈయన పెద్ద యాక్టర్ కదా, ఈయన ఎలా చేస్తాడో చూద్దామని. మాకు నిజంగా ఏంటంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ లాగా, స్కూల్ లాగా నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇంత సింపుల్ ఉంది కదా ఇది, దీన్ని ఏం చేస్తారో పాప చూద్దాం అని వెళ్ళాను. చేశాడండి, నిజంగా నాకు అనిపించింది ఇలా చేయాలరా అనిపించింది. చాలా నేర్చుకున్నారు. అవును, టేబుల్ పైన ఇలా కొడతారు, ఇట్లా అని ఇట్లా చేస్తాడు దాన్ని. ఓకే, అప్పుడు అతనికి ఇక్కడ తగిలింది, ఇక్కడ ఫస్ట్ ఇది 2 or 1 గురించి పార్ట్ 2 లోని. ఓకే ఓకే, అతని చేతికి ఒక కడియం ఉంటుంది ఫహద్ ఫజిల్ గారికి. టేబుల్ మీద ఇలా కొట్టినప్పుడు ఫస్ట్ టేక్ అప్పుడే ఏమనుకున్నారా నా గురించి అని ఇట్లా కొడితే అది తగిలింది టేబుల్ కి, దీనికి మధ్యలో ఇక్కడ రెడ్గా అయిపోయింది. ఓ 10-15 టేకులు మళ్ళీ చేసుంటాం. ఆబ్వియస్ గా సార్ సినిమా అంటే కనీసం 10 టేకులు ఉంటుంది అంటే యాక్టర్స్ పరంగా కాదు, ఇప్పుడు కెమెరా యాంగిల్స్ కానీ, క్లోజ్, మళ్ళీ సజెషన్స్, మళ్ళీ ఏవేవో ఉంటాయి కదా, వీటి కోసం 15 టేకులు. ఇంత దెబ్బ ఉన్నా సరే 15 టేకులు అదే సౌండ్, అదే గ్రేస్తో కొడుతున్నాడు ఆయన టేబుల్ మీద. వేరే యాక్టర్ అయితే నాకు దెబ్బ తగిలేసింది, ఇంకా నేను ఇలా చేయను, నేను ఇలా అంటాను, మీరు ఇక్కడ దాకా పెట్టుకోండి
అది లేదు, సింక్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది, ఆ సింక్ సౌండ్ కూడా కావాలి అని చెప్పి ఆయన కొడుతూనే ఉన్నారు. సుకుమార్ గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు ఎక్కువగా ట్రావెల్ చేశారు కాబట్టి, ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఓకే. అల్లు అర్జున్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్స్ వస్తున్నాయి. Yeah. మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటే, Okay. ఇప్పుడు రీసెంట్గా ఆయన అంటే లైక్ ప్రెస్ మీట్లో మాట్లాడింది కావచ్చు, లాంచ్ ఈవెంట్స్లో మాట్లాడిన మాటలకి ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. అవును. సో ఈ ట్రోలింగ్స్ మూలంగా కావచ్చు, ఈ ప్రెషర్స్ మూలంగా కావచ్చు, ఎప్పుడైనా ఆన్సెట్స్లో కానీ డిస్టర్బ్డ్గా ఉండడం కానీ, లేదంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ పుష్ప 2 ఇలాంటి ట్రోలింగ్స్ వింటున్నప్పుడు, మీరు ఇందాక నాకు చెప్పినప్పుడు అర్థమైంది, లైక్ ఆయన ఏ చేసినా గుర్తు పెట్టుకుంటారు, అవును. ఇఫ్ ఆయనది తప్పు ఉంది అని అనుకుంటే తర్వాత అయినా సారీ చెప్తారు అని చెప్పేసి. అవును. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అని అంటే వాట్ డూ యూ థింక్, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి ఆయన పైకి నవ్వుతూనే ఉంటారండి, సెట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎంత నవ్వినా కానీ లోపల ఎవరైనా మనల్ని తిడితే పెయిన్ ఉంటుంది, బట్ అది కనపడకుండా ఆయన పైకి నవ్వుతూనే కనిపిస్తారు సెట్లో ఎప్పుడు. అది ఎప్పుడు ఆయన ఇంపాక్ట్ చేయలేదు. కానీ ఆయన ఒక్కరే కాదు, ఏ యాక్టర్ అయినా సరే ఇలాంటి రాళ్ళు పడడం కామనే. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక మంచి చిరంజీవి గారికే తప్పట్లేదండి, బోలా శంకరుడు ఆయన అంత మంచి మనిషిని ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన మీద కూడా మేము చూస్తుంటాను నేను ఇన్స్టాగ్రామ్ లో. చిరంజీవి గారినే వదలట్లేదంటే మీరు, సో ఏ యాక్టర్కి తప్పదండి అది. కానీ దట్ ఈస్ వాట్ యాక్టింగ్. ఓకే. నీ లోపల ఏముందో పైకి తెలియకూడదు, నీ లోపల ఎంత పెయిన్ ఉన్నా నువ్వు ఇప్పుడు అది ఫేస్ లో తెలియకూడదు. సో నాకు తెలిసి ఈ సార్ కూడా అలవాటు పడిపోయింటారు వీటిని ఇగ్నోర్ చేయడానికి. ఆయనకున్న ఫ్యాన్స్ వీళ్ళు వచ్చేవారా, మన అల్లు అర్హా అయాన్ వీళ్ళు వచ్చేవారా? చాలా తక్కువ, అప్పుడప్పుడు వచ్చేవారు. ఏదైనా ఏ షెడ్యూల్లోనైనా వచ్చారా? మన ఫిలిం సిటీలో జాతర ఎపిసోడ్ అప్పుడు 1-2 సార్లు వచ్చారండి. అర్హా వాళ్ళు వచ్చినారంటే ఆ రోజు సందడే ఇంకా అందరు. అవునా? ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా మాకు పుష్ప 2లో? అంటే సర్ప్రైజెస్ అంటే లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని తెలుసు, శ్రీలీల గారు తెలుసు, ఇంకా సునీల్ గారు, అనసూయ గారు వీళ్ళందరూ ఉంటారన్న సంగతి తెలుసు. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఎనీ సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అట్లాంటివి ఏమైనా? సర్ప్రైజెస్ అంటే అండి, ఇప్పుడు జగపతి బాబు గారిని రివీల్ చేసేసారు, అది మీకు సర్ప్రైజ్ యాక్చువల్లీ. అవును, యాక్చువల్లీ ఆయన అలా ఉంటే మేము వీఆర్ సర్ప్రైజ్. ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ ఆయన ఉన్నారు. యా, సో పార్ట్ 1లో అయిపోయిన వాళ్ళు, స్మాష్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? స్మాష్ అయిపోయిన వాళ్ళ నేను చెప్పొచ్చు, కానీ అది సార్ రివీల్ చేశారా లేదా ట్రైలర్లోనే ఒకసారి నేను రివైండ్ చేసుకుంటున్నారా? అది ట్రైలర్ లో వస్తే నేను చెప్పొచ్చు, ట్రైలర్ లో రాకుండా నేను చెప్పకూడదు కదా. సరే, జాలరెడ్డి సంగతి ఏంటో చెప్పండి. మా జాలరెడ్డిని ఏం చేశారు? ఆయన వీల్ చైర్ లో ఉన్నారా, బెడ్ మీద ఉన్నారా, అసలు ఉన్నారు అని తెలిసింది, బట్ ఆయన పరిస్థితి ఏంటి కదా? మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు కదా. ఎందుకంటే జాలరెడ్డి గారు నేను పుష్ప 2లో ఉన్నానని చెప్పేశారు. అవును, ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఉన్నారా? ఆయన ఉన్నారు. ఓకే. అందరూ మీరు జాతర సీన్, క్లైమాక్స్ ఫైట్, అది ఇది హైలైట్ ఇట్లా అనుకుంటుంటారు కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా సినిమాలో? కుప్పలు ఉన్నాయి. జాలరెడ్డితో అలాంటి సీన్ ఒకటి ఉంది. జనరల్ గా ఇంట్లో బిర్యానీ చేస్తారు అని అంటే 11 గంటల నుంచి కూర్చుంటారు చూడండి, ఎప్పుడెప్పుడు అవుతుందా బిర్యానీ అని. అలా December 5th కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో రివిజన్ లాగా ఏంటి, ఇప్పుడు పుష్ప 1 ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, అనుకుంటున్నారు రిలీజ్ చేయాలని. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పుష్ప 2 ఆ డేట్ ఆ టైం కి బ్యాక్ టు బ్యాక్ ఉంటుందా ఉండాలని అనుకుంటున్నారు. ఐ ఫీస్ట్ అసలు ఫ్యాన్స్ కి మామూలు కాదు. జాలరెడ్డి గారితో ఒక సీన్ ఉంటుంది, ఖచ్చితంగా విజిల్ వేస్తాం. మీకు విజిల్ రాకపోయినా మీరు అట్లీస్ట్ లేడీస్ అయితే ఇలా జాలరెడ్డి క్యారెక్టర్ కి ఫిదా అయిపోతారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఏదో ఉమనైజర్ గా అతను ఏదో డబ్బులు ఇచ్చి లేకుంటే ఇంకేదో చేసి అతని క్యారెక్టర్ ని ఇక్కడ అతను మగాడు రాయడం అనిపిస్తుంది మీకు. అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ చేశారా? అది చెప్పకూడదు కదా నేను. ఏంటినా ఒకటి మాత్రం ఉంటది, జాలరెడ్డి సీన్ వస్తుంది ఒకటి, ఆ జాలరెడ్డి సీన్ కి లేచి విజిల్ కొడతారు, జాలరెడ్డి కాన్ అయిపోతారు మీరు. గుర్తు పెట్టుకోండి రాజ్ కుమార్ గారు, సినిమా అయిపోయిన వెంటనే వస్తాం మీ దగ్గరికి. మీరు కూడా లేచి క్లాప్స్ కొడతారు, ఈడు మగాడ్రా బుజ్జి అని. అవునా? అలాంటి సీన్ ఒకటి ఉంటుంది జాలరెడ్డి గారు, వి ఆర్ వెయిటింగ్ అన్నమాట. ఓకే, సో ఏంటని థియేటర్ లో చూసాక మీరే చెప్తారు కరెక్ట్ అని. ఓకే, డన్, సూపర్. సో వి ఆర్ వెయిటింగ్ అన్నమాట. అండ్ రష్మిక గారి సీన్ గురించి, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ రిలీజ్ అయిన తర్వాత ఒక సీన్ అన్నది ఎక్కువ మీమ్స్ కావచ్చు, ఎక్కువగా అప్రిషియేటబుల్ అల్లు అర్జున్ గారికి వస్తుంది అని అంటే 1 సీన్ అనమాట. అది జనరల్ గా తగ్గేదేలా ఇలా చేస్తారు, బట్ నేషనల్ అవార్డు విన్నర్ అయ్యేటప్పటికీ కూడా కాళ్ళతో చేశారు
అని. అదా యా, సో అదేంటంటే అప్పుడెప్పుడో ఎవరో యాక్ట్రెస్ పేరు నాకు గుర్తులేదు, ఒక సాంగ్ లో హీరోయిన్ మహేష్ బాబు గారిది సమ్ కాలేదో పట్టుకుంటే విమర్శించారు, అవును. ఒక హీరోయిన్ ఒక మగాడి కాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి. ఉమ్. సేమ్ ఆపోజిట్ నేను ఎక్కడ ట్వీట్ చూసాను ఇది. ఓకే. సో ఆ సీన్ అంటే లైక్ ఎలా చేశారు, ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టారా, లేకపోతే చెప్పిన వెంటనే చేశారా? ఆ సీన్ అప్పుడు మీరు అక్కడ ఉన్నారా? నేను అక్కడే ఉన్నాను. ఉమ్, అంత పెద్ద డిస్కషన్ ఏం లేదండి ఆ సీన్. ఉమ్, మామూలుగా అన్ని సీన్లు ఎలా చేస్తాం ఆ సీన్ కూడా అంతే. ఏం చేయాలి డార్లింగ్ అన్నారు సార్. ఇది సీన్, ఇది కిచెన్లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అవునా, ఓకే చేయాలి. ఆమె కూడా అంతే, ఈయన కూడా అంతే. అంత సింపుల్గానే తీసుకున్నారు, దానికి పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే ఆ సీన్కు ముందున్న ఇంపాక్ట్ అలాంటిది. ఓ, అంతకు ముందు జరిగిన దానికి మీరు అది చేయకుంటే మ్యాచ్ అవ్వదు. ఓకే. కాదు, ఏమైనా సాడ్ ఎండింగ్ ఇస్తారా? సాడ్ ఎండింగ్ నోవే. ఏడుపు కొట్టు సినిమాలు మా దోవలో చూడరండి. సాడ్ ఎండింగ్స్ ఏమి ఉండవు. అది కూడా అడిగారు, చాలా మంది అడిగారు నన్ను, అరే అదే అదే అదేదో ఉంది, తగలబడిపోతున్నారు, తగలబెట్టేస్తున్నారు, ఎవరిని తగలబెడుతున్నారా అని. సో ఏంటి, నో సాడ్ ఎండింగ్స్ కదా? సాడ్ ఎండింగ్ అయితే లేదు. అండ్ నేను క్రాంతి గారితో మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ ఆస్క్ దట్ పుష్ప 2 వరకే ఉంటుంది లేకపోతే 3, 4 ఉంటుందా అంటే 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు అని అంటున్నారు. సో యూ హ్యావ్ టు సే 3, 4 ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఓ, 3 అయితే ఉంటుంది. 3, 4. సార్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సో రాజ్ కుమార్ గారి లైఫ్ లో పుష్ప ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఒక రకంగా మార్చేసిందని చెప్పొచ్చు అండి జీవితం. పూర్తిగా మారిపోలేదు నా లైఫ్, అదిరిపోయింది. ఇప్పుడు నేను రిచ్ అయిపోయాను అని చెప్పలేను కానీ, బట్ నాకు ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది. వావ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిందా సినిమా చేశాను కదా నేను, ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను, మీరు కూడా చూసుంటారు సినిమా. చూసాను. నిందా సినిమా ఆఫీస్కి నన్ను పిలిచారు. నేను ఆఫీస్కి వెళ్తే మామూలుగా ప్యాడింగ్ ఆర్టిస్టుల పేరు రాస్తారు బోర్డు పైన, ఒక వైట్ బోర్డు తీసుకొని ఈ క్యారెక్టర్కి వీళ్ళు, దివాకర్ క్యారెక్టర్కి వీళ్ళు, ఇట్లా సమ్ నేమ్స్ రాస్తూ ఉంటారు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కానిస్టేబుల్ ఫ్రమ్ పుష్ప అని రాస్తారు. వావ్. నా పేరు తెలియదు వాళ్ళకి. ఓకే. సో డైరెక్టర్ గారికి ఎక్కడ నచ్చిందో ఏం నచ్చిందో తెలీదు, రాజశేఖర్ గారికి. అక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ ఫ్రమ్ పుష్ప, కానిస్టేబుల్ ఫ్రమ్ పుష్ప అంటే పుష్ప ఎంత ఇంపాక్ట్ చేసింది నా లైఫ్ లో అని చెప్పడానికి. సో ఓవరాల్ గా యాజ్ అ స్లాంగ్ రైటర్ గా మీకు పుష్పకి ఎంత పేమెంట్ వచ్చింది? అట్ ద సేమ్ టైం యాజ్ అన్ ఆర్టిస్ట్ గా పుష్పకి ఎంత పేమెంట్ వచ్చింది? పేమెంట్ గురించి బహుశా చెప్పకూడదేమో. ఆహా, అబ్బా, బహుశా చెప్పకూడదేమో అంట. మాకు అవన్నీ తెలియదు సార్, చెప్పండి ఎంత వచ్చిందో. 2016 నుంచి 2023 వరకు ఈ పీరియడ్లో నేను ఎన్ని కష్టాలు పడినానో, నేను ఎంత ఆర్థికంగా చితికిపోయి ఉన్నానో, అవన్నీ కూడా ఈ 2023, 2024లో క్లియర్ అయిపోయినాయి. వావ్, సూపర్. అక్కడే అర్థమవుతుంది మీరు లైక్ పుష్ప 1, పుష్ప 2 ఎంత మీకు ఇది చేసిందనే విషయం. ఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు, యు ఆర్ బిజీ, నాకు అర్థమవుతుంది. పాప ఇప్పుడు కూడా ప్యాచ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. నేను తెలిసి ఎంతమందిని అయితే కొంచెం ఫాలో అప్ చేసుకుంటున్నాను ఇంటర్వ్యూస్ కి, వాటికి. చరణ్ కూడా ఇప్పుడు కూడా డన్. అండ్ అలాగే మన తారక్ పొన్నప్ప గారు కావచ్చు, ధనంజయ గారు, తారక్ గారిని కూడా చేశాను ఇంటర్వ్యూ. లిటరల్లీ అంటే లైక్ పుష్ప గురించి మాట్లాడుతుంటే ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్ ఉంది, ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. కేశవ గారి గురించి అడగాలి. ట్రైలర్ లో చూసినప్పుడు ఒక మీమ్ చూశాను, అమ్మా సుక్కు అన్న కేశవ కళ్ళు దొబ్బేసాయి. ఏంటి నిజంగానే గుడ్డోళ్ళు అయిపోతారా? అలా ఉండనియండి. ఓకే, దాన్ని రివీల్ చేయడం ఎందుకు? ఈయన ఇంత సస్పెన్స్ లో పెట్టారు అంటే మన కేశవ అన్న కళ్ళు పోయినట్టే. లేదు, కళ్ళు పోలేదు, నిజంగానే పోలేదా? అంటే వినడానికి చూడడానికి బాగుంది కదా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనుకోని. సరే కేశవ్ గారు, మనం మాట్లాడుకుందాం అయితే, మనం కూర్చొని మాట్లాడుకుందాం, మీ కళ్ళు ఉన్నాయా పోయాయా అని మాట్లాడుకుందాం. ఎనీవేస్, ఒక డైలాగ్ ఏదైనా. పుష్పగాడి ఓకే, డన్. సరే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు, ఆల్ ది బెస్ట్. అది సంగతి అనమాట. సో పుష్ప 2 December 5th వచ్చేస్తుంది కాబట్టి, సో డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. అండ్ ఎస్, రివిజన్ క్లాస్ అయితే మళ్ళీ జరుగుతుందని అని టాక్స్ లో ఉన్నారు అంట. సో పుష్ప 1 కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 బ్యాక్ టు బ్యాక్ చూసేసేయండి, నేను కూడా చూస్తాను. అండ్ మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన స్టార్స్.